వెల్కమ్ టు ఆర్టీవీ. మేఘాలు కమ్మితే వర్షాలు పడతాయని అర్థం, మంచు కురిస్తే శీతాకాలం అని అర్థం. కానీ కరెంటు పోతే, అది ఒంగోలులో పోతే ఖచ్చితంగా మర్డర్ జరిగిందని అర్థం. అసలు ఈ ఒంగోలు, ఈ కరెంటు, ఈ మర్డర్ ఏంటనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం 1980s 90sకి ఆ దశకానికి వెళ్ళాల్సిందే. ఆ దశకంలో కరెంటు పోతే రాత్రి సమయంలో ప్రజానికంలో వెన్నులో వణుకు మరియు బెదురు ఖచ్చితంగా కనిపించేది. అయితే ఆ టైంలో ఆ పరిస్థితులు ఏంటి, ఆ టైంలో ఎందుకు ప్రజలు ఆ విధంగా భయాందోళన చెందేవారు అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఒంగోలులోని ఆ టైంలో ఉన్నటువంటి ప్రముఖ క్రిమినల్ లాయర్ మోహన్ దాస్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అయితే ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. ఒంగోలులో ఖచ్చితంగా 1980s 90sలో రాత్రి సమయంలో కరెంటు పోతే ఖచ్చితంగా మర్డర్ జరిగిందని అర్థం. అసలు అది వాస్తవం ఏంటి, అందులోని వాస్తవ విషయాలు ఏంటి సార్? కరెంటు పోవటం, మర్డర్లు జరగటం, దీనికి ఒక ప్రిల్యూడ్ ఉంది. దీనికి వెనక పెద్ద స్టోరీ ఉంది. అది నేను చెప్తాను మీకు. ఎలా అంటే, మంచి కథకుడు రామ్ గోపాల్ వర్మ కానీ, లేకపోతే ఎవరైనా సరే డిటెక్టివ్ సినిమాలు తీసేటువంటి పెద్ద పెద్ద రైటర్స్ కూడా అందనంత అనూహ్యమైన మలుపులు తిరిగింది ఒంగోలు నేర చరిత్ర. అప్పట్లో ఒంగోలు చాలా చాలా డొసైల్ ప్లేస్ అనేటువంటి పేరు. ఏంటంటే స్ట్రే మర్డర్స్ ఎక్కడ జరుగుతున్నాయి, కానీ టౌన్లో అనేది రేర్ కాదు. నేనైతే వెళ్ళా ఒంగోలు టౌన్లో. ఒంగోలులో ఒక బట్టలు డ్రై క్లీనింగ్ ఓనర్ ఒక ఆయన ఉన్నాడు. పేరు అప్రస్తుతం, ఎందుకంటే అది ఈ సందర్భానికి సంబంధించింది కాదు, ముఖ్యమైన కాదు. అతగాడికి ముద్దుల కూతురుంది, చదువుకుంటున్న అమ్మాయి. ఇద్దరు లేక ముగ్గురు యువకులు ఆమె వివాహం చేసుకోవాలని ఆమెకు చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే వాళ్ళు అమ్మాయిని మోసం చేయడం జరిగింది. మోసం చేస్తే అమ్మాయి మనోవేదనతో ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. అప్పుడు ఆ తండ్రి చాలా ఉక్రోషం కల్లోడు, పౌరుషం కల్లోడు, కానీ వయసు పెద్దది. అందుకని ఎవరైతే తన కుమార్తెను ఆ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ఇద్దరిని తీసుకొచ్చాడు. శ్రీనివాస్ అండ్ అంకయ్య అని ఇద్దరిని తీసుకొచ్చాడు. వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వాళ్ళు గుంటూరు కాపురస్తులు. వచ్చిన తర్వాత అప్పుడప్పుడే దండే శ్రీను అన్న ఒక వ్యక్తి, కుర్రవాడు, కొద్దిగా వాళ్ళది సారాయి వ్యాపారం. అయితే వాళ్ళ నాన్నగారు, అన్నదమ్ములు, నాన్నగారు మంచి సారా వ్యాపారస్తులు. అతగాడికి ఇద్దరు అన్నలు ఉన్నారు. అతను ఒకవైపు ఉన్నాడు. ఈ లోపల ఇంకోవైపు కృష్ణ, కటారి కృష్ణ, ఈ మధ్య సినిమా కూడా తీశారు ఆయన మీద. కటారి కృష్ణ అప్పుడు మంచి పరువులో ఉన్నాడు. 35, ఇప్పుడు 75 ఉంటాయి, అప్పుడు 30 అలా ఉన్నాడు. అతగాడు కూడా కొద్దిగా తెలుగుదేశం పార్టీ పునుగుమాట కోటేశ్వరరావు శిష్యుడిగా ఉంటూ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ లీడర్గా ఉంటూ కొంత చలాయిస్తూ వచ్చాడు. యాక్చువల్గా వాళ్ళకి, కృష్ణకి, దండేశ్వరికి సంబంధమే లేదు. బేసిక్గా సంబంధమే లేదు. వాళ్ళ అసైన్మెంట్ ఏంటంటే ఆయన గారి పరిస్థితికి ఎలా తెచ్చారో వాళ్ళు ఎలిమినేట్ చేయటం. ఆ ప్రాసెస్లో ఒక్కరినో ఇద్దరినో ఎలిమినేట్ చేయగలిగారు, ఒకరు మిస్ అయ్యి వెళ్ళిపోయాడు. అయితే ఆ అంకయ్య అనేవాడు డ్రై క్లీనింగ్లో చేరాడు. ఎక్కడో ఒక సందర్భంలో, మరి ఎక్కడో చెప్పలేము, దండే శ్రీనుకి అతగడు తగద వచ్చింది.
అప్పటికేమైంది, కృష్ణ అనే అతను వైపు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు. కృష్ణ గ్రూపులో వీళ్ళు చేరారు, లేదా వీళ్ళ గ్రూపులో కృష్ణ చేరాడు. కాకపోతే ఒంగోలులో స్థావరం కావాలి కాబట్టి, ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి కాబట్టి కటారి కృష్ణ అనే వ్యక్తిని పట్టుకున్నారు. కటారి కృష్ణ బేసిక్గా మంచోడు. ఇదంతా ఎవరి ప్లాన్ అంటారు సార్? మామూలుగా ఏదైతే మీరు చెప్తున్నంత కూడా సర్పయాగం సినిమాకి సంబంధించిన కథగా ఉంది. అయితే ఈ ఇద్దరిని తీసుకొచ్చిన ఏదైతే ఒక డ్రై క్లినిక్ ఓనర్ ఉన్నారో అతను ఈ విధంగా ప్లాన్ చేశాడంటారా, లేకపోతే? నో ఏం జరిగిందంటే, ఈ కథ వెనుక రెండు ఉన్నాయి: పిరిగితనం, తెగుతనం. నన్ను వాడు చంపుతాడు ఎవరు పిరుగుతాను, వాడిని చంపపోతే బతకలేని తెగుతాను. ఎప్పుడైనా మీరు క్రిమినల్ కలిగిందంటారు అది? కాదు, అతను తెచ్చిన లిమిటెడ్ అసైన్మెంట్ ఆయనకి ఇవన్నీ తెలియదు. మళ్ళా తమాషా ఏంటంటే, ఎప్పుడైతే ఆయన శత్రువులు ఎలిమినేట్ అయిపోయారు, ఆయన పిక్చర్ నుంచి వెళ్ళిపోయాడు, అతను ఎవరు తాకినోళ్ళు కూడా లేరు, అతను అటాక్ చేసిన వాళ్ళు లేరు. అతను తెచ్చిన పర్పస్ సర్వ్ అయ్యేటప్పుడు ఈ కటారి కృష్ణ ఒకవైపు, వీడు దండేశ్వరిని ఒకవైపు. ఈ లోపల వీళ్ళిద్దరు అంకయ్యను శ్రీనివాస్ అనే వాళ్ళతో పాటు ఇంజనీర్ బొర్రోడు, పిల్లి లక్ష్మణ, చోటా రౌడీలు వచ్చేసారు. చోటా రౌడీలు వచ్చేసి వాళ్ళకి ఇక మామూలుగా హ్యాండ్ మేడ్ బాంబు తయారు చేయటం, చేతికొట్లో జుట్టుకోవటం, అలా వాళ్ళు వర్గంలో ఉన్నారు. సో ఒకనొక రోజు ఏమైందంటే, దండేరు సీను ఇంటి వైపు వెళ్తూ అంకయ్య దండేరు సీన్ లేని సమయంలో దండేరు సీన్ భార్యతో ఒక మాట అన్నాడు: నీ తాళిబొట్టు గోడ తగిలించుకోవాలి త్వరలో అని అన్నాడని ఒక డైలాగ్ వస్తుంది అన్నమాట. అయితే అది ఆరోపణ నిజమో తెలియదు. ఆ డ్రై క్లీనర్ గారి కేసు అది అయిపోయిన కేసు జరుగుతుంది. తర్వాత అల్టిమేట్గా ఎవిడెన్స్ లేకపోతే అది కొట్టేశారు. ఇటు మలుపు వచ్చింది. వీళ్ళు ఒంగోలుని రెండుగా డివైడ్ చేశారు. ఈ రౌడీ మూక ట్రంక్ రోడ్డుకి అటువైపు, ట్రంక్ రోడ్డుకి ఇటువైపు. ట్రంక్ రోడ్డుకి అటువైపులో ఉండే లాయర్ని నేను, ఇటువైపు ఉండే లాయర్ హనుమాన్ రెడ్డి గారు. సో ఈ వర్గము అంటే దండేసీను, ఈ వర్గం ఇటు, ఆ వర్గం అటు. సో అప్పుడు ఇక ఫైట్లు జరుగుతూ ఉంటే కటారి కృష్ణ దగ్గరికి వీడు పోతుండేవాడు. వీళ్ళిద్దరు కటారి కృష్ణ పోతుండేసరికి కటారి కృష్ణకి ఒక ఆమె ఉంది, ఆమె పేరు గుర్తు రావట్లేదు. ఆమె అతని ఫైనాన్షియల్ అతను సెకండ్ వైఫ్గా ట్రీట్ చేశాడు ఆమెని. ఆమె కూడా నమ్మక పాత్రురాగా ఉండి, అంతకుముందు ఏం చేశాడంటే కటారి కృష్ణ తాత పాప అని ఉన్నాడు, ముసలారావు అంటారు. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని కటారి కృష్ణ మీద కేసు పెడతారు. అప్పుడు కటారి కృష్ణ కొద్దిగా తెలుగుదేశంలో ఉండి ఆ కేసు పెట్టడం వల్ల అతనికి కూడా కొద్దిగా బాసిజం వచ్చేసింది. ఆయన కింద మనుషులు, వ్యవహారం, అన్నాలు, భోజనాలు వండించడం, 2 పూట్ల తినటం, అదొక వ్యవస్థ నడుస్తుంది గోపాల్ నగరంలో. సో దండేశ్రీను ఎప్పుడైతే దండేశ్రీని వైఫ్ కామెంట్ చేశారో వీళ్ళకి రైవల్రీ ఏర్పడింది. దండేశ్రీను యాక్చువల్గా వాడు ఒంటరిగాడు, వాడికి స్ట్రెంగ్త్ లేదు, కానీ వీరోచితుడు వాడు. తర్వాత వాడి పక్కన బొర్రోడు వీళ్ళు చేరి నవభారత్ థియేటర్లో ఒక సినిమా మ్యాట్ని రన్ అవుతుంటే, జయమ్మ ఆమె పేరు, కరెక్ట్, జయమ్మ. ఆమె ఏం చేసింది, సినిమాకి వెళ్ళింది. సినిమాకి వెళ్తే వాడే క్వార్టర్ మందు, చికెను వెళ్ళేసి నవభారత్ థియేటర్ ఇటువైపు ఉన్నటువంటి గేటు వైపు ఆమె బయటకు వస్తుంటే చంపేశారు అక్కడ. జయమని చంపంగానే మన కటారి కృష్ణ బాగా బాధపడి గిర్గాలు జరుగుతూ ఉన్నాయి. సో కటారి కృష్ణ ఉన్నాడు, కానీ అతను అంత ఎక్స్పోజ్ కావటం లేదు. రాత్రి సమయాల్లో జరిగిన మర్డర్లో మొదటి మర్డర్ అదేనా సార్? అది రాత్రి కాదు, 5:30 PM ఫస్ట్ మ్యాట్ని వదిలిపెట్టిన తర్వాత. ఓకే. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దండేశ్వరి గారు అన్న కృష్ణ ఎందుకో వెళ్ళాడు హాస్పిటల్కి. ఈవినింగ్ బయట కూర్చొని
చుట్టూ అవుతున్నాడు. అరౌండ్ 6:47, 7:30 కొద్ది చీకటి పడింది. అతను వచ్చి నరికేశారు. హెడ్ ఇంజరీ కొట్టే అట్లా పడిపోయింది అలా. ఆ సమయంలో నా మీద కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నాకు తెలుసని, నా నాలెడ్జ్లో ఉందని. అయితే యాక్చువల్గా ఒక అడ్వకేట్ ఎంతవరకు పోతా అంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్, కేసు వరకు పోతాడు. సో కృష్ణ చనిపోయాడు, అక్కడ జయమ్మ చనిపోయింది. ఇక అంకణ్ చంపేశారు. ఎక్కడ పనిచేస్తున్నాడో టిప్ టాప్ షాప్ ముందు అక్కడే చంపేశారు అంకణ్ని. ఆ తర్వాత ఇక వీడు బిల్లి లక్ష్మణ అంటే, బొర్రోడ్ అంటే వీళ్ళందరూ చంపబడ్డారు. అంటే ప్రధానంగా ఈ హత్యలకి ప్రేరణ అనేది పిరిగితనం, తెగువ, భయం తప్పనిసరి. అలా జరుగుతూ ఉంటే శ్రీన్ అనే అతన్ని గుంటూరులో వీళ్ళు చంపేశారు. గుంటూరులో చంపేశారు. సో అంకడు ఇక్కడ చనిపోయాడు, శ్రీన్ అక్కడ చనిపోయాడు. ఇక వాళ్ళకి మిగిలింది ఎవరు? దండేసీన్ ఉంటే వీళ్ళు బతకరు, వీళ్ళుంటే వాడికి భయం. ఆ పరిస్థితుల్లో దండేసీను సుమారు చాలా మర్డర్లు జరిగినాయి. పిల్లవాళ్ళు, వాడు పక్కన వచ్చినాడు, వాళ్ళు వచ్చినాడు, వీళ్ళు వచ్చినాడు. అలా నైట్ ఈవినింగ్ 7 to 8 1 టౌన్ అప్పుడు మురళీకృష్ణ ఎస్ఐగా ఉన్నాడు. అతను కూడా చాలా వరకు నేరాలు ఆపగలిగాడు. అయితే ఆ రోజుల్లో కనుక ఎన్కౌంటర్లు కనుక ఉండుంటే వీళ్ళందరికీ ఇంత కొమ్ములు వచ్చిండేవి కావు. అప్పుడు కృష్ణారావు గారు అనుకుంటా, ఎస్పీ గారు, ఎంవి కృష్ణారావు గారు, ఆయన కూడా బాగా అణిచేశాడు. అయితే ఏంటంటే ఎన్కౌంటర్ సెక్షన్ లేకుండా పోయింది. ఆ విధంగా ఇక మిగిలింది దండేసీను. దండేసీను వేరే క్రిమినల్ కేసులో ఉంటే ఒంగోలు నుంచి నెల్లూరు సబ్ జైలుకి తీసుకెళ్ళటం, నెల్లూరు సబ్ జైలు నుంచి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అందువల్ల వీళ్ళు ఒక రెక్కీ చేశారు. ఆ రెక్కీలో అక్కడ రూములు తీసుకున్నారు. వీళ్ళంతా ఈ క్రిమినల్స్ రూములు తీసుకొని ఎంత ధైర్యంగా చేశారంటే, ముందు స్మోక్ బాంబ్స్ వేశారు. పోలీసు వాళ్ళు కొద్దిగా 3-4 ఎస్కార్ట్ ఉన్నారు. ఎట్లా చంపారంటే, ముక్కలు చేస్తే ఆ బాడీని తేయడానికి టీవీ డబ్బా ఉంటుంది పైన కవరు, దాంట్లో వేసుకొని ఇచ్చారు. సో ఒకవైపు కృష్ణ భార్య జయమ్మ చచ్చిపోయింది, ఒకవైపు అంకడు చచ్చిపోయాడు, ఒకవైపు దండే శ్రీనివాడు అన్న చచ్చిపోయాడు, ఒకవైపు శ్రీనివాసుని గుంటూరులో చంపేశారు, ఒకవైపు దండే శ్రీని నెల్లూరు చంపారు. ఆ డ్రై క్లీనింగ్ ఓనర్ తీసుకొచ్చిన సందర్భంలో మొదటగా చంపినోడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయితే, చివరిగా చనిపోయింది దండే శ్రీను. సో ఈ నేపథ్యంలో బొర్రోడు, పిల్లి లక్ష్మణ, దండే శ్రీను, దండే కృష్ణ, జయం వాళ్ళతో పాటు 10 మందిని ఈ మరణ శాసనంలో వాళ్ళందరినీ ఇరికించబడ్డారు. సో ఈ విధంగా ప్రతిరోజు ఈవినింగ్ కాగానే 6-6:30 అంటే పవర్ కట్ చాలా ఉధృతంగా ఉండేది. బాగా 5, 6:30, 7 అనగానే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతుండేవాళ్ళు. వీళ్ళు కూడా డామినేషన్ పైకి కనపడుతుంది, డామినేట్ చేయాలని. లోపల పిరిగితనం, తెగువ. చంపేస్తారనే భయంతో అడ్వాన్స్ అవుతారు. నువ్వు అడ్వాన్స్ అయ్యావనుకోండి, నేను చచ్చిపోతా, నేను అడ్వాన్స్ అయితే మీరు చనిపోతారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇద్దరం చచ్చిపోయాం. సార్ మామూలుగా వీళ్ళు ఏదైతే ఆ హత్యకు కరెంటు తీసే సమయానికి ముందుగా 1-2 రోజుల ముందుగా ఏదైతే పీవీఆర్ గ్రౌండ్కి సంబంధించి ఒంగోలు ఉన్నటువంటి గ్రౌండ్లో అప్పుడు స్కూల్స్కి ఆ డోర్స్ కూడా ఉండేవి కాదు, లోపలికి వెళ్ళేసి ఆ బ్లాక్ బోర్డ్స్ మీద ఒక స్కెచ్, ఒక ప్లాన్ వేసుకునే వాళ్ళంట. అలాంటి విషయాలు ఏమైనా మీకు తెలుసా? అది అబద్ధం సార్, అది అబద్ధం. వాళ్ళంత విద్యాధికులు కాదు, స్కెచ్ చేసుకునేది ఏమి లేదు. ఒకటే స్కెచ్, మీ ఎమ్మటి రావటమే స్కెచ్. మిమ్మల్ని ఎలిమినేట్ చేసిందాకా మీ ఎమ్మటి రావటమే స్కెచ్ సెపరేట్ ఏమి లేదు. ఇట్లా కాకపోతే ఏంటంటే
అనూహ్యంగా జరిగినాయి. ఇప్పుడు దండే కృష్ణ గవర్నమెంట్ హాస్పిటల్ బయట అరుగు మీద కూర్చునే విషయం వాళ్ళు ఊహించారు, పోలీసు కూడా ఊహించాల. పోలీసు ఊహించుంటే అతను సేవ్ చేసి ఉండేది, వాళ్ళు ఊహించారు. అలాగే జయమ్మ మ్యాట్నీ షోకి వచ్చిందని వాళ్ళు ఊహించాల, కానీ ఆ మరణం సంభవించింది. సో ఇక్కడ స్కెచ్లు ప్లాన్ లేవు, డూ ఆర్ డై, సర్వైవల్ తప్పితే ఏమి లేదు వాళ్ళకి. అసలు నేరాలకు సంబంధించి అసలు ఎందుకు ఇటువంటి ప్రవృత్తిని ఆ సమయాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే బేసిక్గా వీళ్ళందరినీ గమనిస్తే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు అర్థమైపోద్ది. వీళ్ళెవరు విద్యార్థికులు కాదు, చదువు సంధ్య లేదు, సొసైటీ మీద పడి ఎలాగూ సంపాదించుకొని బ్రతకాలని, అంటే ఏదైనా ప్రవృత్తి కావచ్చు, ఏది మామిడికాయలు అమ్మచ్చు, లేకపోతే సారాయి అమ్మచ్చు. బట్ ఆ రోజు పొలిటికల్గా కూడా ఒకవైపు పోవడానికి వీల్లేని పరిస్థితి. ఒంగోలులో పొలిటికల్ సినీరియోలప్పుడు రాజకీయ నాయకులు రౌడీలను పిలిచి ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఇదొక సెపరేట్ వే ఆఫ్ లివింగ్. సో ఏమైంది అన్న, నేను ఇవాళ నువ్వు చెప్పావుగా జయమ్మని చంపుదామని, నాకు వదిలిపెట్టాను, నేను చేసి పెడతాను అంటే వేవర్డ్ లైఫ్ లీడ్ చేస్తూ బాధ్యతారహితంగా ఉంటూ నేరం చేస్తే అదొక మెహర్బానీ. వాడు ఒక వ్యక్తి ప్రాణం తీస్తున్నానే, నా తల్లిని తండ్రిని చంపుకోగలనా అని అనుకోడు వాడు. క్రెడిట్ ప్యాషన్ క్రెడిట్ వాడికి. నేరం చేశాము, వా ఒంగోలు గుర్తు చేసిన హత్యలు వచ్చింది చూసుకోవచ్చు. అట్లాగే దండేసిని ఏం చేశారు? దండేసిని నరికి ముక్కలుగా చంపేస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోలా. ఏ హోటల్లో దిగారో ఆ హోటల్లోనే ఉన్నారు. ఎప్పుడు దాకా ఆ బాడీని తీసుకుని ఒంగోలు వచ్చిందాక గుంటూరు నెల్లూరులో పోస్ట్ మార్టం చేసి ఆ డెడ్ బాడీని ఒంగోలు తెచ్చిందాక వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఏం దొరుకుతుంది, తర్వాత ఏం దొరుకుతుంది అంటే ఎలా ఉందంటే ఫ్యాన్సీ. రక్తం చూస్తే ఫ్యాన్సీ. ఒక వ్యక్తిని చంపితే అదొక క్రెడిబిలిటీ. యుక్త వయస్కులు, బరువు బాధ్యతలు లేవు, తల్లిదండ్రుల కంట్రోల్ లేదు. సో ఎలా చేశారంటే పిచ్చి పట్టినట్టుగా చేశారు. ఈవెన్ టెర్రరిస్టులు కూడా ఇలా చేయరు, ఎందుకంటే వాళ్ళకు ఒక గమ్యం, ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి ఉంటుంది. మరి దండే ఇప్పుడు జయం ఉంది, ఈ కథకి జయముకు సంబంధమే లేదు, అటు వెళ్ళిపోయింది ఒక హత్య. దండే కృష్ణ ఉన్నాడు, దండే శ్రీని వాళ్ళ అన్న, ఆయన తమ్ముడు సపోర్ట్ చేస్తాడు. సరే, ఈ నేరాలన్నిటికీ సంబంధించి ఆ కేసెస్ అన్నీ మీరు పరిశీలించుంటారు. అసలు ఆ కేసెస్ ఏ పొజిషన్లో ఉన్నాయంటారు? వాళ్ళకి శిక్షలు పట్టడం కానీ జరిగినాయి అంటారా? పూర్తిగా చట్టం తన పని తాను చేసుకుంటుందంటారు, కానీ చట్టపరంగా వాళ్ళకి తగిన శిక్షలు పడ్డాయంటారా? ఒక్క కృష్ణాకి మాత్రం 307 కేసులో శిక్ష పడింది. ఏది పాపారావుని, ముసలారావుని అటాక్ చేసిన కేసులో. మిగతా కేసులో రిమాండ్ పీరియడే వాళ్ళకి శిక్ష. ఎందుకంటే నేను ఐ విట్నెస్ని, నేను చెప్పాలంటే నేను రేపు బతుకుంటాను లేదు నాకు తెలియదు కదా సార్, మీ సాక్ష్యం రేపు ఉంది గురువు గారు అని వచ్చి చెప్పిపోతారు ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవడు పోయి సాక్ష్యం చెప్పేది ఏమి లేదు. ఏ కేసులో శిక్ష పడలా. టోటల్గా డిస్పోజ్ అయిపోయినాయంటారు ఆ కేసులన్నీ కూడా? డిస్పోజ్ అయిపోయి సుమారు అయిపోయింది. డిస్పోజ్ అయిపోవటం, ఫ్యామిలీ వ్యానిష్ అయిపోవటం, కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. ఈరోజు మీకు చెప్పండి, ఒక్కళ్ళు బచ్చుకి ఆ కుటుంబాల్లోంచి వచ్చినోడు ఒకడు కూడా సర్వైవ్ అయిన దాఖలా లేవు. ఎందుకంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఎలిమినేషన్, ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. లేకపోతే ఐ డోంట్ సర్వైవ్. అది పిచ్చి పట్టినట్టు, పిచ్చి కుక్కగా ఎవరిని బట్టి దాన్ని కరుస్తుగా. అలాగూ అరే నేను ఒక్కడిని బయటికి వెళ్తే చంపుతారు బావా, మన ఇద్దరు వెళ్దాంరా. అలా పరిస్థితి ఎలా అయిందంటే ఎండ్లెస్ స్టోరీ. అలా దేనికది సంబంధం లేని హత్యలు.
చూడడానికి మాత్రం మహా ఇమాక్యులేట్ ప్లానింగ్ అనుకుంటుంది, ఏమీ లేదు. ఎవడి ముందు అటాక్ చేస్తే రెండు కూడా చచ్చిపోతాడు. అంతేగాని ఇక్కడ ప్లానింగ్లు, దీని వెనక బ్రెయిన్లు, స్కెచ్లకి ఇచ్చి అయితే స్కెచ్ ఏంటంటే జయమ విషయం అనుకున్నాం. యాక్చువల్గా ఆమెతో పాటు వీడు కూడా సినిమాకి వెళ్ళారు. జయమని ఎందుకు చంపారు? కృష్ణకి మాస్టర్ ప్లాన్ ఇస్తుంది, లాయర్లకి ఫైనాన్స్ చేస్తుంది. జయమ్మ అలా చెయ్యాలి, అతని భార్యగా అలా చెయ్యాలి, అదే బాధ్యత. వీడికి ఏం సంబంధం కాదు, చంపాలి, అతను హట్ చేయాలి. అలా మ్యాట్నీకి ఇంటర్వెల్ ఆమెతో పాటే పిక్చర్కి వెళ్ళారు. టోటల్గా కటారి కృష్ణ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది సార్? జయమ్మ ప్రోద్బలంతో నేరాలు చేసేవాడు అంటారా, లేకపోతే అసలు ఏంటి, అసలు అతని మోటివ్ ఏంటి? కటారి కృష్ణ నేరాలు చేసేది మీకు ఎవరు చెప్పారు? అతను నేరస్తుడు కాదు, అతను ఫోర్స్బుల్ లీడర్ అయ్యాడు. అతనికి నేర ప్రవృత్తి లేదు. అతను ఏ నేరాలు ఒకవేళ చేసుంటే కనుక పాప కేసులో చేసి ఉంటాడు. కటారి కృష్ణ పెద్ద కేకలేస్తాడు, కానీ అతగాడు నేరం చేయగా నాకు తెలియలా. అయితే ఏదైతే సినిమాకి సంబంధించి సినిమాలో చూచారో వాళ్ళ కూతుర్ని ఏదైతే ఒక కానిస్టేబుల్ ప్రేమిస్తాడు, దాన్ని అతను కాకుండానే సరే వేరే అతను బైక్ మీద వెళ్తాం, ఆ సినిమా స్టోరీ అంతా చూసాం మనం. అసలు అదంతా వాస్తవం అంటారా? విత్ ఆల్ రెస్పెక్ట్స్ దట్ స్టోరీ, ఆ స్టోరీకి అతనికి సంబంధమే లేదు. ఎందుకంటే కటారి కృష్ణ కుటుంబం ఒక జయమ్మ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. కటారి కృష్ణ తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు కొద్దిగా ఎలిమెంట్, వాడు కూడా చనిపోయాడు. సో కటారి కృష్ణ కుటుంబం నుంచి ఆడపిల్లలు రావటం, ప్రేమించడం, ఇవన్నీ సినిమాటిక్గా తీసిందే కానీ అసలు కటారి కృష్ణ ఫ్యామిలీ ఈ రోజుకి ఎవరికి తెలియదు. ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ అఫెన్సెస్ కటారి కృష్ణ బ్యాక్గ్రౌండ్ ఇది ఎవరికి తెలియదు. అతను మన గోపాల్ నగర్లో ఉంటాడు. ఒకసారి కార్పొరేటర్ కూడా కలిశాడని అనుకుంటాను నేను. తర్వాత అప్పుడు పొరుగుమాటి కోటేశ్వరరావు 83 ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే అతనికి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. పాపా కేసు బలవంతంగా చేయబడింది. అంటే ఈ టీమ్ ఆఫ్ బ్యాచ్ ఆఫ్ అఫెన్స్కి సంబంధం వల్ల ఇప్పుడు కటారి కృష్ణ ఎందుకు వచ్చాడు సీన్లో కంటే వాళ్ళిద్దరు అడిగారికి వెళ్ళారు కాబట్టి, శ్రీను అంకయ్య వెళ్ళారు కాబట్టి కటారి కృష్ణ సీన్లోకి వచ్చాడు. అయితే కటారి కృష్ణకి ఏం సంబంధం? అసలు నేరస్తులు మామూలుగా ఏదైతే ఒక నేరం చేయాలి, ఒక మర్డర్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందంట. ఏదైతే మన ప్రకాశం జిల్లాలో మర్డర్ జరగాలంటే స్టువార్ట్ పుట వాళ్ళని ఇక్కడ పిలిపించుకోవడం కానీ, లేదా వేటపాలెం వాళ్ళని పిలిపించుకోవడం కానీ, అట్లా లేదు అక్కడ ఏదైనా చేయాలంటే వీళ్ళు వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం కానీ, ఈ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేదంటారు సార్? నిజమేనా? గుంటూరులో మర్డర్ చేయాలంటే మంగళగిరి వాళ్ళు రావడం, మంగళగిరిలో మర్డర్ చేయాలంటే ఖచ్చితంగా గుంటూరు వాళ్ళే చేయడం, అట్లా అంటే అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో మర్డర్ చేయాలనుకోండి, ఏటుకూరు అనే ఒక గ్రామం ఉంది. ఏటుకూరు గ్రామంలో కాపులు కొంతమంది ఉన్నారు. సో శ్రీనివాస్ అనేమని చంపాలంటే వాడి మూమెంట్స్ కనుక్కోవడానికి ఉపయోగించుకుంటారు ఎవరిని వాళ్ళని. అంతేగాని హైర్డ్ లేదు ఇక్కడ, అసలు నో హైరింగ్ ఎట్ ఆల్. ఇది హైర్ చేసి చంపేంత విషయం లేదు ఇక్కడ. ఫిట్టెస్ట్ ఇది సర్వైవల్ ఈజ్ ది ఫిట్టెస్ట్. ఎవడైతే సర్వైవ్ అవుతాడో వాడే బతుకుతాడు. అంతేగాని నేను చెప్పాను కదా, పిరికితనం, తెగువతనమే వీటన్నిటికీ అండర్లయింగ్ ఫ్యాక్టర్. ఇది మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే టోటల్గా ఈ హత్యలన్నిటికీ కారణం నాంది పూర్తిగా కూడా ఏదైతే ఆ టైంలో ఉన్నటువంటి సర్పయాగం సినిమాకి సంబంధించిన రియల్ స్టోరీయే దానికి నాంది అంటున్నారు. ఆ సమయంలో ఏదైతే ఒక ప్రముఖ లాండ్రీ వ్యాపారస్తుడు వాళ్ళ కూతురు హత్య కోసం ఒక ఇద్దరు వ్యక్తులను అయితే మాత్రం గుంటూరు నుంచి తీసుకురావటం, ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కూతురికి సంబంధించినటువంటి హతమార్చడం, ఈ కేసుతోటే ఈ హత్యలతోటే ఈ ఒంగోలులో ఆ రాత్రి మరణాలు, కరెంటు పోతే ఖచ్చితంగా హత్య జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే ఆ సమయం నుంచే ఉందంటున్నారు. అయితే ఏదైతే ఖచ్చితంగా ఆ సమయంలో ఎవరికీ కూడా ఒక మోటివ్ లేదు, తీవ్రవాదులను తలపించే విధంగా ఒంగోలు నేరస్తులైతే ప్రవృత్తి అయితే ఆ టైంలో ఉంది. తీవ్రవాదులు కూడా ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది. వీళ్ళకి ఏమీ లేదు. ఎవరైతే సర్వేయర్ అవ్వాలనుకుంటున్నారో పక్క వాళ్ళని చంపితే కానీ నేను సర్వే అవ్వలేను అనే కారణంతో ఆ మరణాలు జరిగినాయి అంటున్నారు. కానీ ఈ టైంలో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేవు. పూర్తిగా కూడా ఒంగోలు నార్మల్గా ఉంది. గతంలో మాత్రం ఒక
తీవ్రవాదం తలపించే నేర వ్యవస్థ అయితే ఒంగోలులో జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య, RTV, ప్రకాశం జిల్లా.